రాజమండ్రి తెలుగుదేశం పార్టీకి కొత్త జవసత్వాలు ఇస్తూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నిన్న కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. మజ్జి రాంబాబు గారు అధ్యక్షుడిగా పార్టీలో అనేక హోదాల్లో పదవులు చేస్తూ పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా దశాబ్దాల తరబడి వెన్నంటి ఉన్న ముఖ్యమైన నాయకుడికి పదవి దక్కడం పట్ల కార్యకర్తలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇంత కీలకమైన బాధ్యత అప్పచెప్పారు మీకు. ఇప్పుడు యాక్చువల్గా అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ పార్టీ పదవి నాకు గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఆయన నా మీద అపారమైన నమ్మకంతో నేను ఆది నుంచి కూడా పార్టీకి ఎలా కష్టపడుతున్నాను, పార్టీ బలోపేతం చేయడంలో నా పాత్ర ఏంటి, అలాగే రాజమండ్రి సిటీ వరకు ఎన్ని ఎన్నికలు వచ్చినా కూడా గత 3 సార్లు కార్పొరేషన్ ఎన్నికలు కానీ, అలాగే భవానీ గారి ఎన్నికలు కానీ, దాని తర్వాత ఆదిరెడ్డి వాసు గారి ఎన్నికలు కానీ అన్నిట్లు కూడా ఆది నుంచి తెలుగుదేశం వెన్నంటే ఉండి పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల మేరకు కష్టపడి పార్టీ బలోపేతానికి కష్టపడినందుకు నాకు మంచి గౌరవాన్ని కల్పించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన నాకు ఈ పదవిని ఇవ్వడంలోనూ నాకు మరింత బాధ్యతను పెంచారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇవాళ గతంలోనూ ఏ కమిటీ కూడా వేసిన దాఖలు లేవు. ఎండోమెంట్స్ కమిటీలు కానీ లేకపోతే ఇలాగా టౌన్ కమిటీస్ కానీ ఇవన్నీ కూడా ఈ ఆదిరెడ్డి వాసు గారు వచ్చిన తర్వాత ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏదైతే దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ గురించే కష్టపడి కార్యకర్తను ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బకిదానికంట మనం వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ 14 కమిటీలు టెంపుల్స్ ఎండోమెంట్ కమిటీలు వేయడం జరిగింది. 14 కమిటీలు ఇంచుమించు 140 నుంచి 150 మందికి. అలాగే బీసీ కమిటీ వేయడం జరిగింది, ఎస్సీ కమిటీ కూడా వేయడం జరిగింది, అలాగే మహిళా కమిటీ కూడా త్వరలో అనౌన్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అన్ని వైపులు కూడా సామాజిక వర్గాన్ని తీసుకొని, అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైనుంచి ప్రతి కమిటీలను ఒక బ్రాహ్మణి ఒక నావీ బ్రాహ్మణులు తీసుకోమని అన్నారు. వాళ్ళని సమన్వయం చేసుకుంటూ అన్ని వర్ణాలని సమన్వయం చేసుకుంటూ ఇవాళ రాజమండ్రిలో 14 కమిటీలు కూడా ఫిల్ చేయడం జరిగింది. అలాగే నాకు ఈ పదవి ఇవ్వడమే కాకుండా టౌన్ కమిటీ ఏదైతే ఉందో కమిటీలు అందరినీ కూడా మంచి బాగా పనిచేసే వాళ్ళని, పార్టీ అంటే నమ్మకం ఉన్న వాళ్ళని, పార్టీ మీద దృష్టి పెట్టి ప్రతి వార్డులోనూ కూడా వాళ్ళ పార్టీ గురించి కష్టపడిన వాళ్ళని వేయడం అన్నది నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ కమిటీ అందరూ కూడా నాకు సహకరించడమే కాకుండా పార్టీకి సహకరించడమే కాకుండా ఇలాంటి కమిటీని ఎన్నుకోవడం ఆదిరెడ్డి వాసు గారికి ఎలాగ ఆయన మరి ఇంత చిన్న వయసులో అంత అనుభవం ఎలా వచ్చిందో తెలియదు. తండ్రి గారి దగ్గర అన్నంటే ఉండి నేర్చుకొని గత 5 సంవత్సరాల అపోజిషన్లో కూడా అనేక ఇబ్బందులు పడతా కూడా ఇవాళ మనం పడ్డ ఇబ్బందులు మన పార్టీ కార్యకర్తలు ఎవరు పడడానికి వీల్లేదని చెప్పి గత 5 సంవత్సరాల అపోజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చిన పార్టీని వెన్నంటి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పదవులు ఇవ్వడం అనేది నాకైతే చాలా ఆనందకరంగా ఉంది. సార్, ఇప్పుడు మీ బ్రాటప్ ఎలా వచ్చింది? తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారు మీరు? అంటే ఎవరైనా తీసుకొచ్చారా? మీ ఇంట్రెస్ట్ కలిగి వచ్చారా? ఎవరితో ప్రయాణం స్టార్ట్ చేశారు? ఎక్కడెక్కడ ఎలాంటి హర్డిల్స్ మీరు ఫేస్ చేసుకుంటూ పార్టీలో ఎదిగారు? నేను 1988 నుంచి పార్టీ అండి. ఆది నుంచి కూడా ఎన్టీ రామారావు గారి అభిమాని నేను. అలాగే ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా అప్పుడు నా చిన్న వయసు అవడాలి 88లోనూ ఈ ఇంటి బాధ్యతలు చదువు వాటి వల్ల కొంచెం ఇబ్బందిగా రాకపోయినా 88 నుంచి కూడా ఫుల్ ప్లెజర్గా పార్టీలోనూ వచ్చాను. ఈఎఫ్ కుర్మారావు నా గురువు గారు, ఆయన అన్నంటే ఉండేవాడిని. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ, ఆయన చాలా మంచి వ్యక్తి, 10 మందికి హెల్ప్ చేసే వ్యక్తి. ఆయన ఏ బాటలో నడితే అదే బాటలోనూ ఆయన మంచి అలవాట్లను నేను అలవాటు చేసుకొని ముందు రావడం జరిగింది. సార్, దాని తర్వాత ఆదిరెడ్డి అప్పారావు గారు, నువ్వు వెనకాల ఉండి నడిపించడం కాదు, పార్టీలోకి డైరెక్ట్గా వచ్చి నీ కష్టాన్ని పార్టీ గుర్తించేలాగా నేను చేస్తానని చెప్పి తీసుకొచ్చింది మాత్రం నన్ను గౌరవ మాజీ శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారండి? అధ్యక్షుడిగా ఉన్నారు పార్టీకి. అవును సార్. సో ఆ విధంగా వచ్చారు. చాలామంది నాయకులను చూస్తారు మీరు. రాజమండ్రి సిటీ అధ్యక్షుడిగా అంటే ఏ పార్టీలో ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళకి మంచి అవకాశాలు ఆ పార్టీ పరంగా లభించిన సందర్భాలు గతంలో చూసాం. అంటే ఒక ఏ శివరెడ్డి గారు, రౌసూరి ప్రకాశ్రావు గారు, తర్వాత
ఇంకా చాలామంది ఇప్పుడు ఆకుల వీరాజు గారికి కూడా టికెట్ వచ్చింది బ్లాక్ టు ఉండి ఆయన అధ్యక్షుడిగా, అంటే ఇంచుమించు కోఆర్డినేటర్ లెవెల్ స్థాయి పదవి అది. మీ ఉదాహరణకి అప్పారావు గారు కూడా మంచి అవకాశాలు పొందారు, కుటుంబ పరంగా కూడా మొత్తం పొందారు, ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. మీకు ఎలాంటి గోల్స్ ఉన్నాయి అసలు? గోల్స్ ఏమన్నా పార్టీ గురించి 6 నెలలా కష్టపడుతున్నాను. ఇవాళ గోల్ ఇది కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. పార్టీకి నా కష్టాన్ని గుర్తించి ఇవాళ నాకు ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది. గతంలోనూ అపోజిషన్ పార్టీలో నేను ఎంతవరకు వర్క్ చేశాను, గతంలో మా కమ్యూనిటీ ఆయన దశాబ్ద కాలం ఎమ్మెల్యే చేసినా కూడా నేను తెలుగుదేశాన్ని వెన్నంటే ఉండి ఆయన ఇక్కడ కమ్యూనిటీ బేస్ కూడా చూసుకోకుండా ఆయన ఎమ్మెల్యే అయ్యారని చెప్పి మా కమ్యూనిటీ పెద్దలు చాలామంది కూడా అటుపక్క డైవర్ట్ అవ్వడం జరిగింది. కానీ నేను తెలుగుదేశం కమిట్మెంట్ వేరు, పార్టీ వేరు, కులం వేరు, స్నేహం వేరు అన్న ఉద్దేశంతో పార్టీ కమిట్మెంట్తో పనిచేశాను. ఇవాళ ఏదైనా నా భవిష్యత్ అంతా కూడా పార్టీ అధిష్టానానికి రికమెండ్ చేసి ఇక్కడ మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాసరావు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ వాళ్ళు నా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందన్నది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను ముందు కొనసాగాలని చూస్తాను. సార్, ఇప్పుడు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని, గతంలో కూడా 1-2 గ్రూపులు ఉన్నప్పటికీ ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి. ఇటు బుచ్చే చౌదరి గారి వర్గం, ఆదిరెడ్డి అప్పారావు గారి వర్గం. ఎట్లా సమన్వయం చేసుకుంటారు మీరు? వర్గం సమన్వయం చేసుకుంటే అందరూ ఒకటే పార్టీ, వేరే పార్టీ కాదు కదండి. సమన్వయం చేసుకుని గతంలో బుచ్చి చౌదరి గారితో కూడా ప్రయాణం చేశాను. నా కార్పొరేటర్ సీట్ ఆయన ఇచ్చారు, మా ఇంట్లో ఇచ్చారు. మీ ఇంట్లోనే ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి ఇవ్వడం జరిగింది. ఆయన నా మీద నమ్మకంతో ఇచ్చిన తర్వాత నేను మా అన్నయ్య గారు అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయిని నా భుజస్థానాల మీద వేసుకొని నేనే నెగ్గించడం జరిగింది. ఆయన గౌరవం ఎక్కడ దక్కకుండా. తర్వాత ఈ పార్టీ సుప్రీం సార్, పార్టీ ఎవరికైతే సీట్ ఇస్తుందో వాళ్ళ వెనకాల ఉండి పనిచేయడం అన్నది మేము ఆది నుంచి నేర్చుకున్న ఇది క్రమశిక్షణ. అందులో భాగంగానే గతంలో ఆకుల సత్యనారాయణ గారికి మాకు బీజేపీ తరఫున ఇవ్వడం జరిగింది. ఆయనతో కూడా అలాగే ప్రయాణం చేసాం. నేనంటే అపారమైన గౌరవం ఇచ్చేవారు. అలా ఆదిరప్పారు ఎప్పుడు కూడా సొంత ఇంట్లో మనిషి కింద చూసుకునేవారు. మాకు విభేదాలు నాది ఎవరికీ లేవు సార్. పార్టీ ఎవరికైతే సూచిందో వాళ్ళతో పనిచేసుకుంటూ వెళ్ళడమే మా జయం. ఇప్పుడు గణకృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళడంలో ఏమైనా ఇబ్బందులు పడే అవకాశం ఉందా? అంటే ఇంతకుముందు కూడా మీరు చేశారని ఇలాంటి కార్యక్రమాలు, పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ అయినా అప్పచెప్పిన వాసు గారు కానీ అప్పారావు గారు కానీ, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? గణకృష్ణ గారు, అప్పారావు గారు అందరూ కలిసే ప్రయాణం చేస్తున్నారు. గణకృష్ణ గారు కూడా మా గురువర్యులు, ఎప్పటి నుంచో ఆయనతో కూడా ప్రయాణం చేశాను. నేనంటే గణకృష్ణ గారు కూడా చాలా ఇష్టం. ఏదైనా తెలుగుదేశం పార్టీ, ఎవరైనా పార్టీ ఆదేశాల మేరకు గణకృష్ణ గారి గతంలో ఏం చెప్పినా చేసివ్వండి, అలాగే అప్పారావు చెప్పినా చేసివ్వండి. ఇవాళ అధిష్టానం వాసు గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కాబట్టి ఆయన వెన్నంటే ఉండి పార్టీ బలోపేతానికి, అలాగే పార్టీ ఏదైతే పైనుంచి ఆదేశాలు వస్తున్నాయో మాకు పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి, ఆ ఆదేశాల మేరకు మాకు ఆదిరెడ్డి వాసు గారు మమ్మల్ని ప్రయాణం చేయమని చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని 42 వార్డులో ఎక్కడే ఇబ్బంది ఉన్నా కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన వెంటనే స్పందించడం. ఇలాగ ఇక మీదట కూడా బాధ్యతగా ఈ 42 వార్డులో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే ఇన్ఛార్జీలు ఎవరైనా సరే నాకు తెలియపరిస్తే, కొన్ని ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా చెప్పలేని ఉంటాయి కాబట్టి మధ్యలో వారధిగా నేను నాకు ఇచ్చిన పదవిని మంచిగా నడిపిస్తూ అందరికీ కూడా సమన్వయం చేసుకుంటూ అందరి ఇబ్బందులు కూడా తొలగించి అందరికీ కూడా చేయూత నుండిలాగా 42 వార్డులకి కూడా చేయూత నుండిలాగా ముందుకు కొనసాగుదామని చెప్పి నా ఉద్దేశం. కొంచెం భిన్నమైన పరిస్థితులు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధించి, ఎందుకంటే 3 పార్టీల కలయికతో సాగుతున్న ప్రయాణం, ముగ్గురు అధ్యక్షులను కలుపుకుని వెళ్ళాలి, 3 పార్టీలకు సంబంధించిన అధినాయకులు ఎవరైతే ఉన్నారో లోకల్గా వాళ్ళతో కలుపుకుని వెళ్ళాలి. దీన్ని ఏ విధంగా మీరు ఓవర్టేక్ చేసి, లేకపోతే వాళ్ళతో సమన్వయంలో ఏ విధమైన ఫార్ములాతో ముందుకెళ్దాం అనుకుంటున్నారు? సార్ ఒకటే సార్, అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అక్కడ మోడీ గారిని, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని ఇవాళ కార్యాచరణ తీసుకొని ఆయన సీఎం కావడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమితో కలిసిమెలిసి పనిచేయాలని మా ఎమ్మెల్యే గారు కూడా కలిసిమెలిసి పనిచేస్తారు. ఇవాళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటున్నారో ఇక్కడ మా నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు కూడా ఇక్కడ వైసీ గారి కావచ్చు, ఇవాళ మళ్ళీ పదవి చేకూర్చిన మన అతి సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసి క్లస్టర్స్కి
బీజేపీ ఇన్ఛార్జ్ గారికి, ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి, జిల్లా ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి, అలాగే వైస్ సీని గారికి, కూటమి ప్రభుత్వంలో అందరినీ కలుపుకొని అందరికీ కూడా సమన్వయం చేసి ఒక ప్రెస్ మీట్ అవనండి, ఒక కార్యక్రమం అవనండి, అయితే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ పంచడం గురించి కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళని కలుపుకొని వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని రావడం జరుగుతుంది. వచ్చినా కూడా వాళ్ళకి సరైన స్థానం ఇచ్చి మేమున్నా కూడా లేచిపోయి వాళ్ళ ఇద్దరు పార్టీలు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అది మాకు పార్టీ ఇచ్చిన క్రమశిక్షణ, ఇక్కడ జరుగుతున్న ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు కీలకమైన సమయం అది. అంటే త్వరలో రాజమండ్రి కార్పొరేషన్ కూడా కోర్టు సమస్యలు పరిష్కరించి ఎన్నికలు జరుపుతామని నారాయణ గారు 1-2 సార్లు రాజమండ్రి వచ్చినప్పుడల్లా చెప్తున్నారు. 42 డివిజన్లో పార్టీని పటిష్టం చేసుకోవడం ఒక టాస్క్ అయితే, ఈ కూటమిలో చాలామంది సీట్లు ఆశిస్తారు. ఒకవేళ వాళ్ళకి కానీ అకామిడేషన్ లేకపోయినా వాళ్ళ పార్టీ నుంచి, తర్వాత మీ పార్టీ నుంచి ఎవరినైనా పక్కన పెట్టాల్సి వస్తే ఈ పార్టీ నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. చాలా డిఫికల్టీ ఉన్న పరిస్థితి. దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు సార్? సార్, ఇప్పటికే మా ఎమ్మెల్యే గారికి అవగాహన ఉంది 42 వార్డుల మీద. ఎవరు పార్టీకి కష్టపడ్డారు, ఎవరిని అకామిడేట్ చేయాలి, ఎవరిని ఎక్కడ పైకి తీసుకురావాలి, అలా తీసుకురావాలి. ఈ డబ్బున్నవాడా లేదా, చిన్న కులమా పెద్ద కులమా అన్నది లేకుండా 42 వార్డుల్లోకి ఇప్పటికే మా శాసనసభ్యులకి ఒక అవగాహన ఉంది. ఆ అవగాహన మేరకు మాకు కూడా ఆయనతో కూడా తిరుగుతున్నాం. చాన్నాళ్ళ నుంచి అనుభవం ఉంది కాబట్టి ఈ 42 వార్డులు కూడా 1-2 చోట్ల ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అది మాకు పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే చెప్తే వినేవాళ్ళు, క్రమశిక్షణతో ఉండేవాళ్ళే మా పార్టీలో ఉన్నారు. దాని పెద్ద ఇబ్బంది ఏం కాదండి. 4వసారి కూడా మేము ఎలక్షన్ పెడితే మాత్రం కార్పొరేషన్ కైవసం చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు రాంబాబు గారు రేపటి ఎన్నికల్లో ఎలాంటి కీలక భూమిక వహిస్తారు? అంటే ఎక్కువగా మొన్న ఎలక్షన్లో ముందే మీకు మేయర్గా మీకు ప్రామిస్ చేశారన్న ప్రచారం ఊర్లో జరిగింది. ఇది ఎంతవరకు నిజం? మీకు మేయర్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే కూటమిలో సర్దుబాట్ల వల్ల ఇబ్బంది వస్తే ఎట్లా ఫేస్ చేస్తారు? సార్, ఒకటిసారి మొన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే అప్పారావు కూడా నాకు హామీ ఇచ్చి, కన్నికృష్ణ గారు కూడా, నేను రుడాకి ట్రై చేస్తున్నాను సార్, తమరు కూడా చేశారు కదా, రుడా మీకు ఏమైనా ఐడియా ఉంటే నేను ఎదురుకు వెళ్ళాను సార్ అని కృష్ణ గారిని కూడా కలడం జరిగింది. ఆయన కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నువ్వు చేసుకో రాంబాబు, నాకు అభ్యంతరం లేదన్నారు. నేను ట్రై చేసుకోవడం జరిగింది. ఈ 7 ఎమ్మెల్యేలు నాకు లెటర్లు ఇచ్చారు, అలాగే మినిస్టర్లు 2 కూడా లెటర్లు ఇచ్చారు. ఆల్మోస్ట్ రుడా అయిపోయిందే, ఆగింది. ఏ కారణంతో ఆగిందంటే కూటమిలో భాగంగా ఏదైతే మన బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఆయనకి సీట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఫస్ట్ అకామిడేట్ చేయవలసింది 31 సీట్లు, 21 జనసేనకి ఇచ్చింది, 10 ఏమో మన బీజేపీకి ఇచ్చింది. ఈ 31 మంది ఎమ్మెల్యే సీట్లు ఆశించి వాళ్ళు అలాగా పక్కన ఉండిపోయారు కాబట్టి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ముందు అకామిడేట్ చేశారు. అందులో భాగంగా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇచ్చారు. అన్ని విధాలు ఆయన నా మీద అర్హుడు కాబట్టి నేను ఆయన రావడంలో కూడా నేను ఆనందపడ్డాను, కానీ ఏ ఇబ్బంది పడలేదు. తర్వాత వస్తుందిలే, మనకు కూడా ఒక అనుభవం ఇది. తర్వాత నెక్స్ట్ మనకు కూడా దశ అనేది ఉండాలి వీటిలోనే. నెక్స్ట్ ఏదన్నా ఎమ్మెల్యే గారు వాసు గారు అప్పారావు చూసుకుంటారు, కృష్ణ గారు అన్న ఉద్దేశంతో ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు ఒకటి ఓసీ నడుస్తుంది ఇప్పుడు చాలా నుంచి. బీసీ అయితే మాత్రం నేను కూడా మా అధినాయకులు చెప్దాం అనుకోండి, ఇంకా చెప్పలేదు. బీసీ కోటాలు అయితే ఏమైనా అవకాశం ఉంటే నాకు చేయండి అని అడుగుదామని నాకు మనసులో ఉంది. కానీ పైన అధిష్టానం పలానా వాళ్ళకి ఇస్తాం ఓసీది, లేదా బీసీలోనే ఇంకోళ్ళకి ఇస్తామన్నా కూడా నేను ఆర్ట్ఫుల్గా అది స్వీకరించి ఎప్పుడులాగే ఎమ్మెల్యే గారికి ఎంతైతే కష్టపడి పనిచేసాం, భవానీ గారికి ఎంతైతే కష్టపడి పనిచేసాం, గత 3 పర్యాయాలు మన మేయర్ కైవసం చేసుకోవడం ఎంతైతే కష్టపడ్డాం, అలాగే ఎవరికి సూచించినా కూడా పార్టీ బలోపేతానికి, పార్టీని ముందు తీసుకెళ్ళడానికి కష్టపడతాం కాదు తప్ప రెండో విధంగా మనసు మార్చుకోవడాలు, లేకపోతే రెండో రకంగా పై నోటి లోపల ఉండాలన్నది నాకు మొదటి నుంచి లేదు, ఇక మీద కూడా ఉండదు. అంటే అడగందే అమ్మాయిని పెట్టదంటారు రాంబాబు గారు. అంటే మీరు మనసులో పెట్టుకున్నది మీ అధిష్టానం దృష్టికి, ఇటు వాసు గారు, అప్పారావు గారి దృష్టిలో పెట్టడం, పైన లోకేష్ గారు, చంద్రబాబు గారి దృష్టిలో పెట్టడం, ఇవన్నీ ఎలా జరిగాయా? ఇంకా లేదు సార్, మొన్నే కదా వచ్చిందండి అనౌన్స్ అయింది. ప్రజెంట్ ఓసీ నడుస్తుందండి, బీసీ అన్నది ఇంకా రాలేదు. అంటే ఓసీలో కూడా అవసరమైతే పార్టీ నిర్ణయిస్తే బీసీకి ఇవ్వచ్చు, ఎస్సీకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఓసీ అనేటప్పుడు అన్ని వర్గాలు పోటీ పడతాయి. ఓన్లీ పలానా వర్గానికంటేనే ఇంకా కన్సైన్ అయి ఉండాలి. మీరు అంటే మీ అధినాయకులకి చెప్పడం కానీ, వాళ్ళని మౌళ్ళు చేసుకోవడం కానీ ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం ఉందా? అది లేదు సార్. ఏంటంటే మీకు ఒకటి ఏంటంటే అండి, మాకంటే సీనియర్లు ఉన్నారు, ప్రయత్నాల్లో ఉన్నారు. ఉన్నప్పుడు మనం వాళ్ళని ఓవర్టేక్ చేసుకొని మనం ముందుకెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు.
ఓసీ అయితే ఎట్టి పరిస్థితుల్లో బీసీ చేసేవ్వండి అని రికమెండ్ చేసేలాగా నేనైతే ఎదరికెళ్ళే ఉద్దేశం లేదు. ఓసీలు ఏదో 2-3 పేర్లు వినబడచ్చు, ఒకటి ఇవ్వచ్చు, ఆ పైనుంచి ఎవరికి సైజ్ చేస్తే దాని ప్రకారం నడుస్తుంది. బీసీ అయితేనే నేను ఎదరికెళ్దామని అనుకుంటున్నాను తప్ప ఓసీ కాదు మాకు బీసీకి ఇవ్వండి అని చెప్పి నేను ఎదరికెళ్ళి వాళ్ళని ఓవర్టేక్ చేసుకునే ఉద్దేశం అయితే నేను లేను సార్. సార్ మీ అధిష్టానంలో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ లీడర్గా ఒక ఇది, ఎన్టీ రామారావు గారు సంక్షేమానికి ఐకాన్గా ఉన్నారు, లోకేష్ గారు యూత్ లీడరు, ఇప్పుడు ఆయన మార్కు చాటేందుకు ఆయన ప్రయత్నిస్తారు. ఈ ముగ్గురులో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ నుంచి నేర్చుకునేది ఏంటి? సార్ లోకేష్ గారు గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు అనుకున్నంత ఇదేం కాదు. ఆయన అపారమైన అనుభవం, ప్లస్ ఆయన ఐటీ శాఖ మంత్రిగా కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఈ రెండు కూడా చేస్తున్న విధానం చూస్తుంటే అసలు ఎవరైనా ముక్కు మీద తెలుసుకునే పరిస్థితి అండి. చంద్రబాబు నాయుడు గారిని అంటే అనకూడదని మా గురువు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకంటే గొప్ప అని లోకేష్ గారిని అనం, కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మించిపోయి ఈయన ఆలోచనలు కార్యాచరణలో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు విజనరీ లీడరు, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం లీడర్. ఆయన 2022 అనుకొని 2020 అనుకుంటే ఆ రోజున హేళన చేశారు ఏంటని. ఇవాళ 2024 అయిపోయింది, 2042, 44 కానీ చూస్తున్నారు. ఇవాళ అప్పుడు ఎలా ఉంది, దేన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేశారు ఏంటన్నది ఇవాళ అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఆయనే మనల్ని మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వనరులను ఎలా ఆయన సమకూర్చాలి, అలాగే ఆదాయాన్ని ఎలా పెంచాలన్నది ఆయనకు ఒక అవగాహన ఉంది. తద్వారా లోకేష్ గారు కూడా అదే పందాలను నడుపుతున్నారు. దానికి సపోర్టెడ్గా పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి మోడీ గారు కూడా రాష్ట్రానికి అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఎవరిని మెచ్చుకోవాలి ఎవరిని మెచ్చుకోకూడదంటే అది మనం రెండు కళ్ళలో ఏదో ఒకటి అంటే చెప్పలేం, కానీ రాష్ట్రం అందరి దీని మీద ముందుకు సాగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్లో మనకి హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. సూపర్ 6లో భాగంగా అన్నీ అయిపోయినాయి. ఇదన్నీ కూడా మేము గత ప్రభుత్వం ఏమి చేయకుండా చేశానని ప్రచారం చేసుకొని మీడియాని లేకపోతే ఫేస్బుక్ని సోషల్ మీడియాని అన్నీ వాడుకొని రకరకాల ఫేక్ అన్నీ కూడా చేసేవారు. ఇప్పుడు మేము ఏంటంటే చేయవలసింది 42 వారు రాజమండ్రి కానీ 175 నియోజకవర్గాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, అలాగే రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎలా కష్టపడుతున్నారు అన్నది మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదే భాగంగా 42 వార్డులు కూడా మేము పటిష్టంగా ఉన్నాం. ఇవాళ వాసు గారు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ఎన్ని గంటలు కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సైతంగా. ఆయన 18 గంటలు కష్టపడుతుంటే ఈయన 18 గంటలు కష్టపడుతున్నారు. కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నానని మేము అందరం చేయవలసిందంటే పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ బలోపేతం చేస్తున్న విధానాలు కానీ ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తామని అదే పందాలో మేము కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు యువతరం ప్రతినిధి, ఆదిరెడ్డి అప్పారావు గారు సీనియర్ మోస్ట్ ఆఫ్ ది పార్టీ. ఇద్దరిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ నుంచి ఏం తెలుసుకుంటున్నారు? ఆదిరెడ్డి అప్పారావు గారు ఒక బిజినెస్ పీపుల్గా ఉండి ఉద్యోగం చేసి బిజినెస్ పీపుల్గా ఉండి ఆయన రాజకీయ ఇంట్రెస్ట్గా రాజకీయాన్ని బలోపేతం చేసి ఇవాళ ఆయన ఎమ్మెల్సీ తెచ్చుకోవడం, అలాగే గతంలో రాఘవమ్మ గారిని మేయరింగ్ చేయడానికి కూడా ఆయన చేసి ఆవిడ వెన్నంటే ఉండి ఆవిడకి అనుభవం లేకపోయినా ఆ అనుభవాలన్నీ కూడా అప్పారావు పెంచి బ్రహ్మాండంగా మేయర్ని కొనసాగించారు. ఆయన ఆ మేయర్ అనుభవం, కార్పొరేషన్ అనుభవం, రాజమండ్రి ఏ మూల ఏమున్నది, ఏ ఏ ఏరియాలో మనకి ఏ ప్రాబ్లం ఉంది, వాటర్ స్పెషాలిటీ ఎక్కడ ప్రాబ్లం ఉంది, అలాగే డ్రైనేజీలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయి, అలాగే మనకి ఈ నల్లా ఛానల్ ఎక్కడి నుంచి ఎలాగన్నది ఆయన మంచి అనుభవం ఉన్నది. ఆ అనుభవాన్ని అంతా కూడా చూసి అదే పందాలను మనకి కావాల్సినంత తండ్రి గారు సంపాదించారు. అప్పారావు గారు సంపాదించకుండా రాజకీయం చేశారు, ఈయన వ్యాపారం చేసుకుంటారు. వాసు గారు మాత్రం కావలసింది సంపాదించారు. సంపాదన ఇంకా చాలు మనకే, నేను రాజకీయం నుండి ప్రజాసేవ చేసుకోవాలంటే రాజకీయ ఒక వేదికగా కావాలన్నది ఆయన అది ఒక ప్లాట్ఫారంగా తీసుకొని ముందు రావడం జరిగిన తర్వాత వచ్చిన తర్వాత ఏదో రకంగా భవానీ గారు సీట్ ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా ఈ ఇబ్బందులన్నీ చూశారు. ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలు ఏమేమి
ఆశిస్తున్నారు. ఎక్కడ బీసీ హాస్టల్లో బాగోలేదు, ఎక్కడ బాయ్స్ హాస్టల్లో బాగోలేదు, ఎక్కడ ఏ రోడ్లు బాగోలేదు, ఏ ట్రైన్లు బాగోలేదు, 42 వార్డులో ఏమేం చేయాలన్నది ఒక అవగాహన కలిగించుకొని ఒక ఫైల్ తయారు చేసుకుని ఉంచుకున్నారు ఎలక్షన్ ముందు. ఎలక్షన్ ప్రమాణంగా ఆయన రాజమండ్రిలో తిరిగిన విధానం కానీ, వాసు గారు 42 వార్డుల్లో పెంచుకున్న అభిమానం కానీ, కష్టపడి పనిచేసిన విధానం కానీ, అలాగే ఆదిరాప్పారావు గారు ఇంటికి వస్తే పనిచేసి మళ్ళీ పని అయిందా లేదని ఆయన కారులో తీసుకెళ్ళి దింపి విధానాలను కానీ చక్కగా అలవాటు చేసుకొని ఇప్పుడు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు అదే థియరీలో ఈయన కూడా ముందుకు కొనసాగారు కాబట్టి ఇవాళ 72,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. సామాన్యం కాదండి, అందరికీ వచ్చింది మెజార్టీ. కానీ అత్యంతంగా వచ్చిందంటే రాజమండ్రి ప్రజలు గతంలో కూడా మనం వైసీపీ అంత గాలిలో కూడా ఇక్కడ కైవసం చేసుకున్నారంటే భవానీ గారు అది కూడా వీళ్ళ కష్టం, వీళ్ళ ప్రజల్లో ఉన్న నమ్మకం, ప్రజలకు చేసిన సేవ దానికి కారణం అని అనుకుంటున్నాను. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు కూడా తండ్రి పేరు ఎక్కడో చెడగొట్టుకుంటా ముందుకి ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్నారని చెప్పి మేము అనుకున్నాం, అలాగే ప్రజల్లో కూడా ఉంది. పార్టీలో సీనియర్ మోస్ట్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, ఆయనకున్న క్వాలిటీస్ ఏంటంటే ఆయన చూసి మీరు ఏం తెలుసుకున్నారు, ఆయనలో మీకు నచ్చింది ఏంటి? ఏమంటే బుచ్చి చౌదరి గారు అన్న వ్యక్తి చాలా నిజాయితీపరుడు, నిజాయితీగా రాజకీయాన్ని కొనసాగించిన వ్యక్తి. ఇవాళ ఇన్ని సుదీర్ఘంగా ఇన్నిసార్లు ఈసారి కాదు వచ్చేసారి కాదు ఆ పై వచ్చేసారని ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇస్తారేమో అన్న ఆలోచనలో చాలామంది ఆశపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన్నే పిలిచేవడం, ఆయన అనుభవం, ఆయన పుష్కరాల్లోనూ రాజమండ్రి డెవలప్ చేసిన విధానం, పార్టీ బలోపేతానికి కష్టపడే విధానం, అలాగే పొలిటిక్ బ్యూరో సభ్యులుగా ఒక పెద్ద నాయకులుగా ఆయన చేసిన విధానం, ఆయన క్వాలిటీస్ అన్నీ కూడా బ్రహ్మాండమైన క్వాలిటీస్. వ్యక్తిగతంగా రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు కానీ అతని క్వాలిటీస్ పేర్లు ఎట్టేవాళ్ళు మాత్రం ఎవరో సరిపోరండి. అందులో క్వాలిటీస్ కూడా నేను ఆయనతో ప్రయాణం చేసినప్పుడు ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళ దగ్గర మంచి వాళ్ళతో ప్రయాణం చేశానండి. ఏ పూర్మారావు కావచ్చు, అలాగే ఆదిరాప్పారావు కావచ్చు, బుచ్చిచౌదరి గారు కావచ్చు, ఇలాగ గణకృష్ణ గారు కావచ్చు, వాళ్ళ దాంట్లో క్వాలిటీలు మంచి క్వాలిటీలు తీసుకొని నేను ఎవరితోటి విరోధం లేకుండా అందరినీ సమన్వయం చూసుకుంటూ ఎవరిని తోలనాడకంట జాగ్రత్తగా అన్ని మంచితనాలు అన్ని క్వాలిటీస్ తీసుకొని ఇవాళ ఈ పొజిషన్కి వచ్చింది సార్. ఇప్పుడు రాజమండ్రి అభివృద్ధి విషయంలో మీ విజన్ ఏంటండి? ఎట్లా చేయాలి ఏంటి మీకు ఆలోచన ఉంటుంది? ఎన్ని దశాబ్దాల నుంచి పార్టీలో ఉన్నారు, సమస్యలు తెలుసు, ప్రజలతో మమేకమైన ఉన్నారు, నాయకులతో మమేకం ఉన్నారు. ఏంటి మేజర్గా రాజమండ్రిలో ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి సాల్వేషన్స్ మీ దగ్గరే ఉన్నాయి? సరే, గత ప్రభుత్వం ఎంతసేపు అక్కడెక్కడ షో చేసామన్న కార్యక్రమాలు చేశారు. అప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. మేము ఫర్ ఎగ్జాంపుల్ క్వారీ మార్కెట్కి వెళ్ళాం, నేను వాసు గారు అందరూ గత భవానీ గారు ఎమ్మెల్యే ఉంటాడు కానీ చాలా దుర్గంధ పరిస్థితుల్లో ఉండేవారు వాళ్ళంతా. వీళ్ళందరినీ కూడా అంటే ప్రజలందరూ కూడా సమానం. ఇప్పుడు ఏదైతే ఆవనాల వెంకటాపురం డేవీ రోడ్డు, జేఎన్ రోడ్డు, ఇలా వంకాయలవర వీధి, ఇలా మెయిన్ రోడ్డు, ఇక్కడ ఎలాగైతే ప్రజలు నివాసం చేస్తున్నారో అదే రకంగా వీళ్ళకి కూడా న్యాయం చేయాలి, వీళ్ళకి కూడా పరిసర ప్రాంతాలు శుభ్రం చేయాలి, ఈ డ్రైన్ చేయాలి, రోడ్లు చేయాలని నేను చెప్పాను కదా సార్. గతం నుంచి ఒక ఫైల్ తయారు చేసుకున్నారు ఆదిరెడ్డి వాసు గారు. అదే తీరులో ఇవాళ 42 వార్డులో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. డ్రైన్లు వాటర్ స్పెషాలిటీ కాదండి, మెయిన్ ఏంటంటే కావాల్సింది మనకి ఇక్కడ ఈ మూలగాయ ప్రాంతాల్లో వాటిలోనూ లోతట్టు ప్రాంతాల్లో వాటర్ మునిగిపోయి ఇంట్లోకి నీరు వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ లెవెల్స్ ఉన్నాయి, ఎక్కడ డౌన్ ఉంది, ఎక్కడ రైట్ చేయాలి, రోడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా చేసుకుంటూ దాని తర్వాత మనం డ్రైనేజ్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయాలనే మంచి దీంతో నడుపుతున్నారు. అదొకటండి. ఈ పుష్కరాల్లో ఇదిగా మనకి నల్లా ఛానల్ కూడా డైరెక్ట్గా గోదావరిలోకి మధ్యలో కలకుండా ఉండేలాగా, అలాగే ఈ పేపర్ మీ ప్రాబ్లం కూడా గతంలోనూ వస్తే అప్పుడు ఏదో కమిటీని వేసి ఇసుక తిప్పల మధ్యలోకి ఆ వేస్టేజ్ని వదిలేలాగా చేశారు. అది కూడా మనకి ఏదైతే రాజమండ్రిలోంచి వాటర్ ఫిల్టర్ అయ్యి వస్తుందో ఆ ఫిల్టర్కి అవతల వైపుకి ఈ వేస్టేజ్ అంతా వెళ్ళేలాగా ఫిల్టర్ వరకు కూడా మంచి వాటర్ వచ్చి ఆ మంచి వాటర్ని ఫిల్టర్ చేసి ప్రజలకు అందించే విధానం చేస్తే మంచిదని అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది, మొన్న చెప్పారు. ఇవన్నీ కూడా చేసుకుని వెళ్తున్నారు. అలాగే మనకి ఇటువైపు గోదావరి గట్టును వచ్చి 22, 23, 24 వార్డులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. దాని ద్వారా ఈ నల్లా ఛానల్ వాటర్ వల్ల
అవి కూడా డైరెక్ట్ టోటల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు పెట్టి అవి కూడా ఈ ప్రాంతాలకి దాటిన తర్వాత గోదావరిలో కలిసేలా కూడా ప్రణాళిక కూడా ఉంది. అది కూడా చేస్తే మంచిదని. అలాగే స్లమ్ ఏరియాలన్నీ కూడా ఏదైతే స్లమ్ ఏరియాలో బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కన్సర్వేషన్ లేన్లు కానీ లేకపోతే రాజమండ్రి డెవలప్మెంట్లో కానీ ఇది పుష్కరాల పరంగా పుష్కరాల నుంచి డైరెక్ట్గా గోదావరికి ఏదైతే రూట్స్ ఉన్న మెయిన్ రోడ్స్ అవన్నీకి వెడల్పు చేసి ఇవన్నీ చేయడం వల్ల గతంలో జరిగిన ఇన్సిడెంట్లకి జరగకుండా ఉండేలా కూడా చేస్తే మంచిదని నా ఉద్దేశం. సార్ రాంబాబు గారు, ఇప్పుడు ఇన్ని దశాబ్దాల పార్టీ ప్రయాణంలో మీరు బాధపడిన సందర్భం ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు బాధపడలేదు సార్. ఆఖరి మనం రుడా పోయినప్పుడు కూడా ఇబ్బంది పడే లేదండి, బాధపడలేదు. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని ఇలాగ అయింది అని కూడా అడగలేదు. ఎందుకంటే ఇంకొక అవకాశం కలుగుతుంది అని ఉన్నాను తప్ప ఎప్పుడు బాధపడిన దాఖలు అయితే లేవు. బాధపడడానికి రోజు రోజుకి అభివృద్ధి అయి వచ్చాను కదా సార్. నన్ను ఎక్కడ ఎవరు తొక్కేయలేదు, నన్ను బాగా పైకి వెళ్తే కిందకు తోసేయలేదు. ఎందుకంటే నేను అలా నడిచాను. నడవడిక ఎవరితో ఎలా ఉండాలి, ఎవరెవరి దగ్గర ఎలా చేయాలి, పార్టీని ఎవరు కష్టపడుతున్నారు, ఏ నాయకుడు కష్టపడుతున్నాడు, కష్టపడ్డ నాయకుడు వెనకాల మనం ఎలా సపోర్టెడ్గా ఉండాలని నడిచాను. కానీ ఈ పక్క వాళ్ళతో ఇప్పుడు కూడా ఏ వార్డులో ఉన్న ఎవరికైనా ఇబ్బంది అయితే ఎమ్మెల్యే గారి దగ్గర స్వయంగా తీసుకెళ్ళి కొంచెం ఇబ్బంది ఉంది సార్ ఇలా చేసి పెట్టండి అని వాళ్ళు వెళ్ళి స్వయంగా అడగలేకపోతే ఒక వారధి కింద పనిచేస్తున్నాను. కానీ నేను ఎప్పుడు ఇబ్బంది పట్టలేదు సార్. అంటే మీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవాలని, ఆ పందాలో వెళ్ళిపోతున్నారు అయితే. సో అంటే మీరు అధ్యక్షుడైన సందర్భంగా అంటే ప్రజలకి ఫైనల్గా చెప్పేది ఏంటి? మన ఇంటర్వ్యూ కన్క్లూజన్లోకి వచ్చేస్తే ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? నేను అధ్యక్షుడైన కాబట్టి అండి, ప్రజా సంక్షేమం కోసం ప్రజల ఇబ్బందులు ఏమున్నాయో రాజమండ్రిలో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటా ప్రజలకి ఇంకేం కావాలి ప్రతి వార్డులోనూ మేము క్యాన్వాసింగ్కి వెళ్ళినా లేకపోతే ఎవరికన్నా ఇబ్బంది ఉన్నా 100% ఉన్న వికలాంగులకి 15,000 రాకపోయినా లేకపోతే మామూలు వికలాంగులకు 6,000 రాకపోయినా వృద్ధులై ఉండి వయసు తేడా వేసుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏదో తెలియక ఇంటికి వస్తే వాళ్ళకి 55 సంవత్సరాలు ఉంటే 45 చెప్పడం వల్ల ఇవాళ పెన్షన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ఇక మీద చేయకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియపరిచేలాగా ప్రతి వార్డులో కూడా ప్రతి నెల కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఒక 42 వార్డులో ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారికి ఇన్స్ట్రక్షన్ మేరకు ప్రతి వార్డులో ఆయన ఏం చెప్తే అది ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో ఈ రకంగా మీరు నష్టపోతున్నారు, ఈ లోన్ పెట్టుకోవచ్చు, ఇది మీకు అర్హులు, అలాగే మీరు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవచ్చు, ఈ కూడా పెట్టుకోలేకుండా ఉన్నవాళ్ళు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ఏ రోజు లేదు. ఇవాళ మళ్ళీ కొత్తగా పెట్టింది కాదు, గత మా తెలుగుదేశం పార్టీలో ఏదైతే ఉందో అవన్నీ తీసుకురావడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది వైట్ కార్డు ఉండి అనర్హులయ్యి లేకపోతే మనం ఒక పర్యాయం తెల్ల కార్డు వాడేసుకుని ఆరోగ్యశ్రీ వాడేసుకున్న తర్వాత ఒక 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు సొంత క్యాష్ ఖర్చు పెట్టుకుని అప్పులు చేసుకున్న వాళ్ళకి 40% 50% వస్తే ఓరటని ఇస్తుంటే అవి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చెక్కులు ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ అప్పు తీరుతుంది, లేదా ఇది రావడం వల్ల ఈ తల్లిదండ్రులకి ఆసరాగా ఉంటుంది, లేదా ఈ ఉద్యోగం చేసుకోవడానికి ఉంటుంది, లేకపోతే ఈ వ్యాపారం పెట్టుకోవడానికి ఈ డబ్బు వాడుకొని బతుకుతూ ఉంటుంది. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన ఏంటంటే ఈ ఫ్రీలో ఈ కాకుండా ఆయన కూడా ఎవరైతే వృత్తి పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు నావి బ్రాహ్మణ్ ఉన్నారు గతంలో, అలాగే ఈ గోల్డ్ స్మిత్ వర్కర్స్ కానీ వీళ్ళు కానీ ఉన్నారు, వాళ్ళకి ₹1,00,000 మెటీరియల్ ఏదైతే వాళ్ళ వర్క్ సంబంధించి ఉన్నదో 20,000కి 10,000కి ఇప్పించి వాళ్ళ వ్యాపారాలు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. వాళ్ళ ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతుండే బస్సుల వల్ల వాళ్ళకి ₹15,000 10,000 నుంచి 15,000 చేసి పరిస్థితి, రైతులు ఆదుకునే పరిస్థితి. అంతవరకు ఇప్పుడు రైతులు ఉల్లిపాయలు పాడేసే పరిస్థితి వచ్చింది. అదే వ్యాపారం కాబట్టి మా అనుభవంగా చెప్తున్నాం. కిలో ₹5 ₹4 కూడా కొనికే పరిస్థితి లేదు, ₹2 కొనక పారేసే పరిస్థితి. మొన్నటి వరకు టమాటాలు కూడా అదే పరిస్థితి. అవన్నీ కూడా ఇచ్చే రేటుకి ₹12 రైతుల దగ్గర పర్చేజ్ చేసి యాడ్లో రైతులే సపోర్ట్ చేసి అది తీసుకొచ్చి ఇక్కడ రైతు బజార్లో వాటిలో తక్కువ రేటుకి అమ్మించి ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ అగ్రికల్చరల్ భరాయించే పరిస్థితి చేసి రైతులను కూడా కాపాడుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో ఇవాళ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే పదంలో పవన్ కళ్యాణ్ గారు 100% సపోర్ట్గా ఉన్నారు.
లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు తీసుకొని ముందుకు నడుస్తున్నారు. దానికి అత్యంత బ్రహ్మాండంగా మోడీ గారు సపోర్ట్ చేసి మనకి నిధులన్నీ సమకూర్చడం కూడా జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు గారు. చాలా సుదీర్ఘమైన సమయాన్ని కేటాయించారు. ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ అన్నది అనేక సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి సమస్య రాజమండ్రి ట్రాఫిక్కి. దాన్ని కూడా తరలించడంలో కీలక భూమిక వహించిన రాంబాబు గారు ఇటీవల మార్కెట్ తరలింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎమ్మెల్యే గారి చేత చేయించారు. అదేవిధంగా ఒక పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా క్యాడర్ బేస్ పార్టీ అంటారు. దాంట్లో సుశిక్షితులైన సైనికుడైన మజ్జి రాంబాబు గారు చాలా రకాల వ్యక్తులు, నాయకుల దగ్గర వర్క్ చేశారు. ఎవరు ఏ బాధ్యత అప్పచెప్పినా ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళారు. ప్రజలకు అందుబాటులో ఉండడం, సామాన్యులతో సామాన్యుడిగా కలిసిపోయి, పెద్దవాళ్ళతో కలిసిపోయి ఆయన అందరితో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. రాజమండ్రిలో పార్టీలో చిన్న చిన్న గ్రూపులు ఉన్నప్పటికీ ఆ గ్రూపులన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్న రాంబాబు గారు మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని, మరింత మంచి పేరు రాజమండ్రికి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామ్ నారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్.